హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనం 2023కి సంబంధించి ఫుల్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా కంప్లీట్గా మనం డిసెంబర్కి సంబంధించి 3 వీడియోలు చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి ఒక 2-3 వీడియోస్లో ఏప్రిల్, అలాగే 2-3 వీడియోస్లో మే, జూన్, అలాగే మొత్తం అన్నీ కూడా 1 బై 1 కంప్లీట్ చేసుకుందాం. అయితే ఈ 2023 కరెంట్ అఫైర్స్ అనేవి మనకి రేపు ఫిబ్రవరిలో జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి జనవరి నుంచి 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీరు 2023 జనవరి నుంచి కూడా చూసుకోవాలి. అయితే మనం ఈ యొక్క మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ వీడియోస్ చేసుకుంటూ ఎవరైతే ఇంకా 1 ఇయర్ నోట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ అనేది పైన చూడు, ఈ హెడ్డింగ్ దగ్గర డౌన్లోడ్ యాప్ అని చెప్పి స్వామి కరెంట్ అఫైర్స్ అని చెప్పాం. ఆ నేమ్ ప్లే స్టోర్కి వెళ్ళి అలాగా టైప్ చేస్తే మన యాప్ అనేది కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది అందులో అందుబాటులో ఉంటుంది. 2024 నుంచి జనవరి నుంచి మొత్తం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ప్రతి నెల అందులో అప్డేట్ కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. 2023కి సంబంధించి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ అనేవి నేషనల్, ఇంటర్నేషనల్ అనేవి ఇందులో మనం డిస్కస్ చేద్దాం. పార్ట్స్ వైజ్గా ఒక్కొక్క వీడియోకి 20 బిట్స్ చొప్పున మనం చెప్పుకుందాం. అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్య హక్కు బిల్లుకు 2023 మార్చి 21న ఆమోదం తెలిపినటువంటి రాష్ట్రం ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023 మార్చి 21న ఆరోగ్య హక్కు బిల్లుకి ఆమోదం తెలిపినటువంటి రాష్ట్రం అంటే ప్రతి పౌరుడికి ఆరోగ్యం అనేది ఒక హక్కు. దానికి సంబంధించి ఆ పౌరుడికి ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినా ఏమైనా సరే ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే వెంటనే డబ్బులతో సంబంధం లేకుండా ఆయనకి చికిత్స అందించాలి. దానికి సంబంధించినటువంటి డబ్బు మొత్తం కూడా తర్వాత గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే పౌరుడికి ఆరోగ్యంకి సంబంధించినటువంటి ఏవైనా సరే చర్యలు వెంటనే హాస్పిటల్స్ అనేవి చేయాలని చెప్పేసి ఆరోగ్య హక్కు బిల్లుకి మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపినటువంటి రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్య సంరక్షణను చట్టపరమైన హక్కుగా ఉండాలని చెప్పేసి ఈ బిల్లుకి ఆమోదం తెలిపారు. అలాగే అత్యవసర వైద్య సేవలను అందించడం కూడా ఆలస్యం చేయరాదు, దాని ఖర్చులని ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి ఈ ఆరోగ్య హక్కు బిల్లుకి ఈ యొక్క రాష్ట్రం మొట్టమొదటిసారి దేశంలోనే ఫస్ట్ రాష్ట్రము దీనికి ఆమోదం తెలిపింది. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మొబైల్ ఫోన్ని కనుగొని 2023 మార్చి నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? మనం ప్రస్తుతం వాడేటువంటి ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టి ఇప్పటికి 2023కి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే 50 సంవత్సరాలు. అయితే దాన్ని కనుగొన్నటువంటి మొబైల్ ఫోన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే మార్టిన్ కూపర్. ఈయన 1973 మార్చిలో కనుగోవడం జరిగింది. అయితే ఆ యొక్క మొబైల్ ఫోన్కి ఆయన పెట్టిన పేరు ఏంటంటే డైనాటాక్ అంటే డైనమిక్ అడాప్టివ్ టోటల్ ఏరియా కవరేజ్. అయితే మనం ప్రస్తుతం మన ఫోన్లో 4G 5G అలాంటి మనం అన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. 5G ఉందా, 4G ఫోనా, 5G ఫోనా, 6G ఫోన్ అంటాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ 3G మొబైల్ తెచ్చినటువంటి దేశం ఏంటంటే జపాన్. 2001లో తెచ్చింది. 4Gని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఫస్ట్ టైం పరిచయం చేసిన దేశం స్టాక్హోమ్, స్వీడన్ 2009. 5Gని దక్షిణ కొరియా 2019. నెక్స్ట్, ఏప్రిల్ 4, 2023న నాటో కూటమిలో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో కూటమిలో 31వ దేశంగా చేరినటువంటి దేశం ఏంటి? లేకపోతే ఫిన్లాండ్ అనేది 2023లో ఏ తేదీన నాటోలో 31వ దేశంగా చేరిందని అడగొచ్చు. లేకపోతే ఇటీవల కాలంలో 31వ దేశంగా ఏది చేరిందని అడగొచ్చు. ఫిన్లాండ్. ఈ ఫిన్లాండ్నే 1000 సరస్సుల దేశంగా కూడా పిలుస్తారు. ఫిన్లాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్రపంచంలో శాంతి సూచికలో ఎప్పుడు కూడా ఈ దేశం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్, 2023 ఏప్రిల్లో జ్యోతి బాపులే జన్ ఆరోగ్య యోజన అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏంటంటే జ్యోతి బాపులే జన్ ఆరోగ్య యోజన అనేది దేనికి సంబంధించిందంటే ఆరోగ్య రంగానికి సంబంధించింది. దీన్ని ప్రారంభించిన రాష్ట్రం మహారాష్ట్ర. దీని ద్వారా ఆరోగ్య బీమా అనేది 5 లక్షలకు పెంచడం జరిగింది. నెక్స్ట్, ఏప్రిల్ 24, 2023 నాటికి
భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలో ప్రసిద్ధి చెందినటువంటి కేశవానంద భారతి కేసు. అప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసుని వెలువరించి ఈ 2023 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అని అడగొచ్చు. లేకపోతే కేశవానంద భారతి కేసు ఏ తేదీ నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని కూడా అడగొచ్చు. ఏప్రిల్ 24, 2023 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఆ కేశవానంద భారతి కేసు అనేది కేరళ రాష్ట్రానికి చెందింది. అయితే ఈ కేశవానంద భారతి కేసుకి సంబంధించి పార్లమెంట్ అనేది ఏం చెప్పిందంటే 1973 ఏప్రిల్ 24న తీర్పు వెలువరించడం జరిగింది. దానిలో ఏం చెప్పిందంటే పార్లమెంటుకి మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక హక్కుల్ని కూడా మార్చేటువంటి హక్కు లేదు. అంటే పార్లమెంటుకి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక హక్కుల్ని మార్చడానికి వీలు లేదని చెప్పేసి పార్లమెంటుకి ఈ సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. 13 మంది సభ్యులు, అంటే ఇప్పటికొచ్చి అత్యధిక మంది న్యాయవాదులతో పరిష్కరించబడిన కేసు ఏంటంటే ఈ కేశవానంద భారతి కేసు. అలాగే అత్యధిక రోజులు వాదనలు జరిగినటువంటి కేసు కూడా ఇదే. 68 రోజులు వాదనలు జరిగాయి. 13 మంది సభ్యులతో కూడినటువంటి ఈ కేసుని 7 ఆమోదించారు, 6 వ్యతిరేకించారు. కాబట్టి 7-6తో ఆమోదం పొందడం అనేది జరిగింది. నెక్స్ట్ 2023 ఏప్రిల్లో ఏ దేశంలో సైన్యానికి వ్యతిరేకంగా ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ దళము ఆర్పిఎస్ ఆర్ఎఫ్ఎస్ ర్యాపిడ్ పోర్ట్ ఫోర్సెస్ దళం తిరుగుబాటుతో అంతర్యుద్ధం 2023 ఏప్రిల్లో ఏ దేశంలో అంతర్యుద్ధం అనేది స్టార్ట్ అయిందని అడుగుతారు. సూడాన్ దేశంలో అంతర్యుద్ధం అనేది ప్రారంభం అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సూడాన్లో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సూడాన్లో అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అబ్దుల్ బుర్హాన్. ఈ అబ్దుల్ బుర్హాన్ అనేటువంటి ఆయన సైనిక నియంత, అంటే సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈయన ఆల్రెడీ ప్రజాస్వామ్య పరంగా ఉన్నటువంటి రాజుని బంధించి ఈ సైన్యాధిపతి సూడాన్ అధ్యక్షుడిగా నియమించబడడం జరిగింది. ఆ తర్వాత ఆ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఇప్పుడు 2023 ఏప్రిల్లో అంతర్యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సూడాన్ 1956 జనవరి 1న యునైటెడ్ కింగ్డమ్, అంటే ఇంగ్లాండ్ నుండి అలాగే ఈజిప్ట్ నుండి స్వాతంత్రం పొందడం అనేది జరిగింది. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, మరి సూడాన్లో అంతర్యుద్ధం జరుగుతుందని మనం అన్నాం కదా. అయితే ఈ అంతర్యుద్ధం సమయంలో మరి సూడాన్లో మన భారతీయులు ఉంటారు కదా, ఆ భారతీయుల్ని సురక్షితంగా మన సూడాన్ నుండి మన ఇండియాకి తీసుకురావడం కోసం ఆపరేషన్ కావేరీ అనేటువంటి ఆపరేషన్ మన భారత ప్రభుత్వం ప్రారంభించింది. సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపుకి కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కావేరీ ఐఎన్ఎస్ సుమేధ అనే నౌక ద్వారా మనకి తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ జాతీయ సివిల్ సర్వీసెస్ డే ఏ రోజున జరుపుతారంటే ఏప్రిల్ 24 నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. జాతీయ సివిల్ సర్వీసెస్ డేగా ఏప్రిల్ 24ని జాతీయ సివిల్ సర్వీసెస్ డే ఏప్రిల్ 21న మన భారతదేశంలో సివిల్ సర్వీసెస్ డేగా జరుపుతారు, పౌర సేవల దినోత్సవంగా. అయితే ఈ జాతీయ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించినటువంటి గుర్తింపుగా హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో నరేంద్ర మోదీచే అవార్డులు పొందినటువంటి భారతదేశంలోని తొలి 2 జిల్లాలు ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో 2 జిల్లాలు తొలి 2 స్థానాల్లో అవార్డులు పొందడం జరిగింది నరేంద్ర మోడీ చేతుల మీదుగా. అవేంటంటే ఫస్ట్ లాతూర్ మహారాష్ట్ర, సెకండ్ అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్. ఈ 2 కూడా అవార్డులు పొందడం అనేది జరిగింది. వైద్య సేవలు అందించిన ఉత్తమ వైద్య సేవలకు గుర్తింపుగా హెల్త్ అండ్ వెల్నెస్ విభాగంలో జాతీయ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏప్రిల్ 21న నరేంద్ర మోడీ చేతుల మీదుగా పొందడం జరిగింది. అయితే ఇండియన్ సివిల్ సర్వీసెస్ పితామహుడు, భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరంటే సివిల్ సర్వీసెస్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కారన్ వాలిస్. బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి కారన్ వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది. స్వతంత్ర భారతదేశానికి తొలి ఐఏఎస్ ఎవరంటే స్వతంత్ర భారత ఐఏఎస్ ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ 2023 ఏప్రిల్ 23న అరెస్ట్ అయినటువంటి ఖలిస్తాన్ నేత ఉగ్రవాది అమృత్ పాల్ సింగ్ ఏ సంస్థకు చెందినవాడు అని అడగొచ్చు ఎగ్జామ్లో. ఇంపార్టెంట్. ఈయన కోసం చాలా గొడవలు అనేవి
భారతదేశంలో చోటు చేసుకోవడం జరిగింది. 2023 ఏప్రిల్ 23 అరెస్ట్ అయిన ఖలిస్తాన్ నేత అమృత్ పాల్ సింగ్ అనేటువంటి ఆయన వారిస్ పంజాబ్ దే అనేటువంటి ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి పర్సన్. నెక్స్ట్ ఏప్రిల్ 25, 2023 మరణించినటువంటి ప్రకాష్ సింగ్ బాదల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏప్రిల్ 25 ఈయన మరణించడం జరిగింది. పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. ఈయన పంజాబ్కి 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. శిరోమణి అకాలీదళ్ అనేటువంటి పార్టీ అధినేత. అలాగే 1970 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యి పంజాబ్లో అతి చిన్న వయస్కుడుగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిగా రికార్డు నమోదు చేశారు. అలాగే 2012లో సీఎం అయ్యి 84 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నమోదు చేయడం అనేది జరిగింది. ఈయన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందినటువంటి నేత. అలాగే 5 సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 28, 2023 నరేంద్ర మోడీ 18 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం మీద ఈ 18 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం మీద 84 జిల్లాల్లో ఎన్ని FM రేడియో స్టేషన్లు ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం మీద ఈయన 91 FM రేడియో స్టేషన్లు ప్రారంభించారు. ఆకాంక్షిత జిల్లాలతో అలాగే సరిహద్దు ప్రాంతాలలో FM రేడియో అనుసంధానత లక్ష్యంతో వీటిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ గోల్డెన్ గ్లోబ్ రేస్ పూర్తి చేసిన తొలి భారతీయుడిగా 2023 ఏప్రిల్లో రికార్డు నమోదు చేసినటువంటి వ్యక్తి. గోల్డెన్ గ్లోబ్ రేస్ పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అభిలాష్ టామీ. ఈయన కేరళ రాష్ట్రానికి చెందిన మాజీ నావికా అధికారి. నెక్స్ట్ నరేంద్ర మోడీ ఏప్రిల్ 8, 2023 1260 కోట్లతో కొత్త టెర్మినల్ నిర్మాణము అంటే విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణము ప్రారంభం చేసినటువంటి అన్నా టెర్మినల్ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటే చెన్నై విమానాశ్రయంలో ఈ అన్నా టెర్మినల్ అనేది ఉంది చెన్నైలో. అయితే ఈ టెర్మినల్ పైకప్పు అనేది నాట్య భంగిమ ఆకారంలో నిర్మించడం అనేది జరిగింది. అయితే 125వ శ్రీ రామకృష్ణ మఠం వేడుకలు కూడా చెన్నైలో జరిగాయి. మోదీ పాల్గొనడం అనేది జరిగింది. 2023 ఏప్రిల్లో శ్రీ రామకృష్ణ మఠము వేడుకలు అనేవి ఎన్నోవి అంటే 125 జరిగాయి. ఎక్కడంటే చెన్నైలో మోదీ పాల్గొన్నారు. నెక్స్ట్ 2023 ఏప్రిల్లో 49వ పాడి పరిశ్రమ సదస్సు 49 ఎక్కడ జరిగిందంటే గాంధీనగర్ గుజరాత్లో జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దాన్ని ప్రారంభించడం జరిగింది. 2023 నాటికి భారతదేశంలో మొత్తం పాల ఉత్పత్తి ఎంత ఉందంటే 22 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి అనేది ఉంది. అయితే 2030 నాటికి 33 కోట్ల టన్నుల పాలు అనేది మన ఇండియాలో ఉత్పత్తి అవుతాయని చెప్పేసి వెల్లడించడం అనేది జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవము వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టైగర్ అంటే పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి ప్రాజెక్ట్ని మన ఇండియా ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ టైగర్ యొక్క స్వర్ణోత్సవం అనేది ఏ తేదీన జరిగింది అంటే మన ఇండియాలో మైసూర్లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే మైసూర్లో 2023 ఏప్రిల్ 9న కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి మైసూర్లో జరిగింది. అయితే ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. కాబట్టి 2023 ఏప్రిల్ 1కి 50 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఏప్రిల్ 9న ఈ వేడుకలు అనేవి మైసూర్లో నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973 ఏప్రిల్ 1న అసలు ఈ ప్రాజెక్టుకి రూపశిల్పి ఎవరంటే కైలాస్ సాంకాల. 1973లో భారతదేశంలో పులులకు సంబంధించి 9 రక్షణ ప్రాంతాలు 18,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ యొక్క ప్రాంతం అనేది ఉంటే పులుల సంరక్షణ ప్రాంతం ఉంటే 2023 నాటికి 53 పులుల అభయారణ్యాలు అలాగే 76,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము ఈ పులుల అభయారణ్యానికి సంబంధించి 76,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణముకి పెరగడం అనేది జరిగింది. అయితే పులుల అభయ అరణ్యం వల్ల ఏటా మనకి 5.96 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పేసి కేంద్రం వెల్లడించడం జరిగింది. అంటే పులులు అభయారణ్యాల్లో ఉండడం వల్ల కలప కానీ లేకపోతే ఆ యొక్క అటవీ ఉత్పత్తుల వల్ల కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జంతువుల వల్ల కానీ వీటన్నింటి వల్ల 5.96 లక్షల కోట్లు 5,96,000 కోట్ల విలువైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మన కేంద్రం వెల్లడించడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ M17 హెలికాప్టర్లో సఫారీ చేసిన పులుల అభయ అరణ్యము బందీపూర్. ఏ అరణ్యంలో సఫారీ చేశారంటే బందీపూర్. ఇది ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. బందీపూర్ అనేది వేటికి ప్రసిద్ధి అంటే పులులకి. నెక్స్ట్ పులుల గణన 2022 ప్రకారంగా
2023 ఏప్రిల్ 9న నరేంద్ర మోడీ విడుదల చేసినటువంటి ఈ పులుల గణన ప్రకారంగా భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని పులులు ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2022 లెక్కల ప్రకారంగా చూస్తే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. 2018లో లెక్కించారు, ఇప్పుడు 2022 కాబట్టి 2026 వరకు ఇదే డేటా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్. 2022 పులుల గణన ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఎన్ని పులులు ఉన్నాయంటే 3167 పులులు ఉన్నాయి. అయితే ఎక్కడ పులులు పెరిగాయి, ఎక్కడ పులుల సంఖ్య తగ్గింది అనేది మనం చూసుకుంటే, ఇంతకుముందు డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఇచ్చాడు, స్టేట్స్ వైజ్గా ఇచ్చాడు. ఇక్కడ ఇప్పుడు అలా ఇవ్వలేదు, ప్రాంతాల వైజ్గా ఇచ్చాడు. గంగా మైదానంలో 158 పులులు పెరిగాయి. అలాగే మధ్య భారతదేశము తూర్పు కనుమల్లో 128 పులులు పెరిగాయి. అలాగే సుందర్బన్ ప్రాంతాలు, అలాగే సుందర్బన్ ప్రాంతంలో 12 పులులు పెరగడం అనేది జరిగింది. ఈ మూడింట్లోని అంటే గంగా మైదానంలో, మధ్య భారతదేశంలో సుందర్బన్ ప్రాంతాలు, తూర్పు కనుమల్లో పులుల సంఖ్య పెరిగితే బ్రహ్మపుత్ర మైదానంలో 25 పులులు తగ్గాయి. అలాగే పశ్చిమ కనుమల్లో 157 పులులు తగ్గడం జరిగింది. 3 జోనుల్లో పులులు పెరిగితే 2 జోనుల్లో పులులు తగ్గడం అనేది జరిగింది. అలాగే శ్రీ వెంకటేశ్వర అభయారణ్యము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర అభయారణ్యము, అలాగే తెలంగాణలోని కవ్వాల్ అభయారణ్యంలో పులులు అంతరించిపోయాయని చెప్పేసి ఈ యొక్క నివేదిక ద్వారా వెల్లడవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే భారతదేశం నుండి పులులను ఏ దేశానికి పంపించడం కోసం కేంద్రము నరేంద్ర మోడీ ఆమోదం ఇచ్చిందంటే, భారతదేశం నుంచి పులులను ఏ దేశానికి పంపించనున్నారంటే కంబోడియా. నెక్స్ట్ నరేంద్ర మోడీ ఈ యొక్క పులుల సంఖ్యను రిలీజ్ చేసేటప్పుడు ఒక దాన్ని ప్రారంభించడం జరిగింది, ఒక కూటమిని, IBCA కూటమి అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రారంభించింది. అంటే IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ప్రారంభించిన దేశం ఏంటని అడగవచ్చు, భారతదేశము. అయితే దీనిలో సభ్య దేశాలు ఎన్ని చేరాయంటే 7, పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. భారతదేశము IBCAకి $100 మిలియన్ సాయము ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ గణాంక శాస్త్రంలో నోబెల్గా పిలిచేటువంటి ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ అవార్డు 2023లో ఎవరు విజేతగా నిలిచారు? 2023 ఏప్రిల్ 10న ప్రకటించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కల్యంపూడి రాధాకృష్ణరావు, ఆయన్నే CR రావు అంటారు, కల్యంపూడి రాధాకృష్ణరావు. ఈయన భారత్కి చెందినటువంటి పర్సన్, బళ్ళారిలో జన్మించారు. 1945లో కోల్కతాలో మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన 1945లో కోల్కతాలో మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన పరిశోధన పత్రానికి అవార్డు వచ్చింది. ఈయనకి అనేక అవార్డులు రావడం జరిగింది, దాదాపు వందల సంఖ్యలో అవార్డులు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి 1963లో రాజీవ్ రాయ్ భట్నాకర్ అవార్డు, 2001లో పద్మవిభూషణ్, 2003లో మహల్ నోబిస్ పురస్కారం పొందినటువంటి తొలి ఆసియా వ్యక్తిగా ఈయన రికార్డు నమోదు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 2023 ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘంచే ఏ పార్టీ జాతీయ పార్టీ హోదా పొందింది అంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023 ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘంచే జాతీయ పార్టీ హోదా పొందినటువంటి పార్టీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ. దాన్నే ఆప్ పార్టీ అంటారు, ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పార్టీతో కలిసి ప్రస్తుతం ఇండియాలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి జాతీయ పార్టీల సంఖ్య 6. అవి ఏంటంటే బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ CPM, అలాగే BSP బహుజన్ సమాజ్వాదీ పార్టీ, అలాగే నేషనల్ పీపుల్స్ పార్టీ NPP, అలాగే ఆప్ అనమాట. ఇవే ఈ 6 జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఏంటంటే బీజేపీ, కాంగ్రెస్, CPM, BSP, NPP, ఆప్ అనమాట. అయితే ఆప్ పార్టీ అనేది 2012లో అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆప్ పార్టీ అనేది అధికారంలో ఉంది. ఆప్ పార్టీని స్థాపించినటువంటి, ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించినటువంటి అరవింద్ కేజ్రీవాలే ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా ఉండడం అనేది జరిగింది. రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 2012 తర్వాత నుంచి వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. దాని గుర్తు ఏంటంటే చీపురు. ప్రస్తుతం ఆప్ అధికారికంగా జాతీయ హోదా పొందడంలో ఏ 4 రాష్ట్రాల్లో ఆప్ అనేది గుర్తింపు పొంది ఉందంటే, ఏ 4 రాష్ట్రాల్లో అర్హత అంటే జాతీయ పార్టీ అర్హత పొందడానికి ఏ 4 రాష్ట్రాల్లో అర్హత పొందడానికి కావాల్సినటువంటి ఓట్లు శాతం అది పొంది ఉందంటే గోవా, గుజరాత్,
ఢిల్లీ, పంజాబ్. దీనికి మీరు కోడ్ ఎలాగంటే గోగు దీపం, గోగు దీపం. గో అంటే గోవా, గు అంటే గుజరాత్, ది అంటే ఢిల్లీ, పం అంటే పంజాబ్. సింపుల్. నెక్స్ట్ 2023 ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘము జాతీయ పార్టీ హోదాను కోల్పోయినటువంటి పార్టీలు అంటే 3 పార్టీలకి జాతీయ పార్టీ హోదాను కోల్పోవడం జరిగింది. అంటే వివిధ రాష్ట్రాల్లో వాటి యొక్క అధికారాన్ని కోల్పోవడం ద్వారా ఇవి కోల్పోవడం జరిగింది. అవి ఏంటంటే సిపిఐ పార్టీ జాతీయ పార్టీ హోదా కోల్పోయింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ హోదా కోల్పోయింది. అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి కూడా ఈ యొక్క గుర్తింపు అనేది కోల్పోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫ్రిట్జ్కర్ ప్రైజ్ అంటే ఆర్కిటెక్చర్లో నోబెల్గా పిలిచేటువంటి ఫ్రిట్జ్కర్ ప్రైజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రిట్జ్కర్ ప్రైజ్ 2023 విజేతగా 2023 ఏప్రిల్లో ఎవరికి ఈ యొక్క అవార్డుని అనౌన్స్ చేయడం జరిగిందంటే సర్ డేవిడ్ చిప్పర్ఫీల్డ్ అనేటువంటి ఆయనకి. అయితే ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ 2023 ఏప్రిల్ 16న ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ విజేతగా నిలిచింది ఎవరంటే నందిని గుప్తా. ఈమె రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది. అయితే 2వ స్థానము శ్రేయా పూంజా ఢిల్లీ. ఈ పోటీలు ఎక్కడ జరిగాయంటే మణిపూర్లోని ఇంపాల్లో జరిగాయి. అలాగే ప్రపంచంలో గత 122 సంవత్సరాలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన నెలగా ఏ నెల నిలిచింది అంటే ఫిబ్రవరి 2022. 2030 నాటికి మన భారతదేశంలో 16 నుంచి 20 కోట్ల ప్రజలు ఏటా అధిక వేడి గాలుల బారిన పడతారని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించడం జరిగింది. 2030 నాటికి దేశంలో 16 నుంచి 20 కోట్ల మంది ప్రజలు ఏటా అధిక వేడి గాలుల ప్రభావానికి లోనవుతారని చెప్పేసి ప్రపంచ బ్యాంకు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 2023 ఏప్రిల్కి సంబంధించి నరేంద్ర మోడీ 100వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ఎక్కడ నిర్వహించారు, అలాగే ఎన్నవ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మన ఇండియాలోని యూనికార్న్లు 100 సంఖ్యకు చేరుకున్నాయని చెప్పేసి చెప్పాడు. అలాగే ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తి ప్రపంచంలోనే టాప్ 100లో మన ఇండియా నుంచి ఒక వ్యక్తి ప్రథమ స్థానం పొందారు. ఆయన ఎవరు అన్నీ కూడా నీట్గా మనం 2023 ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి నెక్స్ట్ ఏప్రిల్కి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.